భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో ఉంటే మళ్ళీ ఆకాష్ భూమి కోసం ఆ ఇంటికి వచ్చి ఉంటాడు. ఆకాష్ అక్కడ వాష్రూమ్‌లో నుండి బయటికి వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటే భూమి మొత్తం మీల్స్ మొత్తం రెడీ చేసి పట్టుకు వచ్చి ఉంటుంది. వావ్! నా కోసం మీల్స్ తీసుకొచ్చారా? సూపర్ భూమి గారు అని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి. ఏంటి ఫ్రూట్సా? ఎగ్సా? ఏంటి సలాడా? ఏంటి భూమి గారు ఏంటిది? దీన్ని ఫుడ్ అంటారా? మీరేమైనా హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి ఫ్రూట్స్, సలాడ్స్ పంచుతున్నారా? ఇది నేను తినాలా? అని ఆకాష్ నిలదీస్తూ ఉంటే, మా బావ ఇదే తింటారు అని భూమి చెప్తుంది. వెరీ గుడ్. కానీ నాకు మాత్రం ఈ ఫుడ్ ఒద్దు. నాకు బిర్యానీ కావాలి అని ఆకాష్ చెప్తాడు. తర్వాత నక్షత్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే, నక్షత్ర నీకోసం చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చాను. ఎంత బాగా వచ్చిందో తెలుసా? నీకే నక్షత్ర తిను అని అపూర్వ బౌల్‌లో చూపిస్తూ ఉంటుంది. బౌల్ మూత తీసి నక్షత్ర దాని స్మెల్‌ని చూస్తూ చాలా చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటే, ఆ స్మెల్ కాస్త ఆకాష్‌కి వస్తూ ఉంటుంది. బిర్యానీ స్మెల్ అదిగో బిర్యానీ స్మెల్ వస్తోంది అని ఆకాష్ వెళ్తూ ఉంటే, అయ్యో ఆగండి అని భూమి అంటుంది. నాకు ఆ బిర్యానీ కావాలి అని ఆకాష్ అంటాడు. కానీ మీరు తినకూడదండి అని భూమి చెప్తుంది. ఐ వాంట్ బిర్యానీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకైతే బిర్యానీ కావాలి. నేనిప్పుడు బిర్యానీ తినాలి అని ఆకాష్ ఆర్డర్ వేస్తారు. సరే తప్పుతుందా అని భూమి అనుకుంటూ నక్షత్ర వడ్డించుకుంటూ ఉంటే వెంటనే వచ్చి చేతిని అడ్డుపట్టుకుంటుంది. ఏయ్ ఏంటే అని నక్షత్ర అరుస్తూ ఉంటే, ఇదిగో నేను తీసుకువెళ్తున్నాను. నాకు తినాలనిపిస్తోంది. అందుకే నువ్వు నోరు మూసుకొని కూర్చో అని భూమి అంటుంది. ఇది నా కోసం మా అమ్మ తయారు చేసిన బిర్యానీ అని నక్షత్ర చెప్తున్నా కూడా నాకు తినాలనిపిస్తోంది. అందుకే నేను తీసుకువెళ్తున్నానంటూ నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి మరీ ఆ బిర్యానీని పట్టుకువచ్చి ఆకాష్ ముందు పెడుతుంది. ఆకాష్ లెగ్ పీసులు తింటూ బిర్యానీ మొత్తం ఖాళీ చేసేస్తాడు. మమ్మీ భూమి వచ్చి బిర్యానీ తీసుకువెళ్ళింది అని కిచెన్లో నుండి వచ్చిన అపూర్వకి నక్షత్ర చెప్పగానే, వాట్ ఉండు ఇప్పుడే ఆ భూమి పని చెప్తాను అంటూ అపూర్వ నక్షత్ర కోపంగా గదిలోకి వస్తారు. ఆకాష్ మొత్తం ఖాళీ చేసి కడుపు తడుముకుంటూ భుక్తాయాసంతో కూర్చొని ఉంటారు. అప్పుడే అపూర్వ నక్షత్ర రావటంతో ఇద్దరు షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.